డాక్టర్ మోనిత, క్లినికల్ అండ్ కాస్మెటిక్ డర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్. సో ఇవాళ నా గురించి నేను చిన్న ఇంట్రో ఇవ్వబోతున్నానండి మీకు. నేను ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్ అయింది. అక్కడ పుట్టాను, పెరిగాను. అక్కడ సెయింట్ మేరీ స్కూల్లో చదువుకున్నాను. చైతన్యలో ఇంటర్ అయ్యాక మమతాలో ఎంబీబీఎస్ చేశాను. దాని తర్వాత పీజీ ఉస్మానియాలో చేశాను. DDVL డిప్లొమా ఇన్ డర్మటాలజీ, న్యూరాలజీ అండ్ లెప్రాలజీ. తర్వాత ఇమ్మీడియట్గా నా ఓన్ క్లినిక్ స్టార్ట్ చేశాను యూసఫ్గూడలో. 10 ఇయర్స్గా ఆ ప్లేస్లోనే ఉండి గత 1.5 year బ్యాక్ ఈ నా ఓన్ క్లినిక్ మాదాపూర్ క్లినిక్కి షిఫ్ట్ అయ్యాను. ఈ క్లినిక్ పేరు ఈశ్రిత స్కిన్ అండ్ హెయిర్ ఇన్స్టిట్యూట్, మాదాపూర్లో ఉంది. సో ఇక్కడ నేను అన్ని రకాల డర్మటాలజికల్ ట్రీట్మెంట్స్ అండ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఇస్తుంటాను. సో ఏంటి ప్రత్యేకత ఈ క్లినిక్లో అంటే అన్ని స్కిన్ క్లినిక్స్ చాలా ఎక్కువైపోయాయి ఈ మధ్యలో. కొంతమంది స్కిన్ క్లినిక్స్ డాక్టర్స్ కాని వాళ్ళు కూడా కాస్మెటాలజీ ప్రాక్టీస్ చేస్తూ కొంచెం దీనికి సరిసమానంగా హైప్ ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు ఎవరిని ప్రిఫర్ చేయాలి అన్న పాయింట్కి వస్తే డర్మటాలజిస్ట్ని ప్రిఫర్ చేయాలి. స్కిన్ విషయంగా వాళ్ళు ఎంత కాస్మెటాలజిస్ట్లు అయినా కూడా డర్మటాలజికల్గా స్కిన్ కండిషన్ని అసెస్ చేయకుండా డైరెక్ట్గా కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఇవ్వకూడదు. నేను అదే పనిగా ఆ అవేర్నెస్ కోసం కొంచెం ఎక్కువగా మా డర్మటాలజిస్ట్లో కొంచెం ఎక్కువగా నేను వర్క్ చేస్తున్నాను టువర్డ్స్ దిస్ అవేర్నెస్. ఎందుకంటే బయట చాలా ఫేక్ క్లినిక్స్ ఎక్కువైపోయాయి ఉద్దేశంతో నేను ఇవాళ మాట్లాడాల్సి వచ్చింది ఈ పాయింట్. సో ఇక్కడ ఏంటి ప్రత్యేకతలు అని అంటే ఏం ప్రత్యేకతలు లేవండి. అన్ని రకాల స్కిన్ డిసీజెస్, సోరియాసిస్, విట్లిగో, ఎగ్జిమాస్, ఇవన్నీ కాన్స్టెంట్గా క్రానిక్గా ఉండే ప్రాబ్లమ్స్. దానికి చాలా కౌన్సిలింగ్ అవసరం. ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్తో కాకుండా కాస్త కౌన్సిలింగ్. బికాజ్ ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫాలోవర్ని నేను. సో ఆ విధంగా కూడా ఐ విల్ గైడ్ మై పేషెంట్స్ త్రూ మై కౌన్సిలింగ్స్. ఎందుకంటే నాకు విట్లిగో, సోరియాసిస్, ఎగ్జిమాస్, అలోపేషియా ఎరెటా, పెయిన్ కొరకుడు అంటాం కదా, ఇలాంటి కండిషన్స్ చాలా క్రానిక్గా ఉండి చాలా డిస్ట్రెస్ఫుల్గా ఉంటాయి. లైఫ్ని చాలా గజిబిజి చేస్తుంటాయి, గందరగోళంగా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ ట్రీట్ మై పేషెంట్స్ విత్ లాట్ ఆఫ్ కంపారిజన్, అట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ ఓపిక పేషెంట్స్తో. ఎందుకంటే ఐ కౌన్సిల్ ఏ లాట్. ఇది ఓన్లీ స్కిన్ ఫిజికల్ లెవెల్లో కాదు, దిస్ స్కిన్ డిసీజెస్ అండ్ మెంటల్ లెవెల్లో ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి. తర్వాత అంటారా రెగ్యులర్గా అందరికి చూసే పింపుల్ ట్రీట్మెంట్, యాక్ని, పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్, హెయిర్ డాండ్రఫ్ అనుకోండి, దాని తర్వాత బట్టతలు అనుకోండి, అండ్ హెయిర్ సివియర్గా ఫాల్ అవ్వటం, రకరకాల హెయిర్ డిసీజెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్కిన్లో చాలా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షస్ కండిషన్స్, స్కేబీస్ అండ్ తామర, ఇవన్నీ. సో చాలా మటుకు ఇక్కడ నేను చూసేవి ఏంటి అని అంటే ఇక అన్ని చోట్ల విసిగిపోయి మా వల్ల కాదు మహాప్రభు, మీ దగ్గర ఫైనల్ ఆప్షన్ కింద నా ఫ్రెండ్ చెప్తే వచ్చానని చెప్పించుకున్న వాళ్ళే చాలామంది ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ యూ విల్ గెట్ ఎ ఫైనల్ సొల్యూషన్, నో డౌట్ ఇన్ దట్. ఇది హైయర్ టెరిషరీ సెంటర్ ఆఫ్ స్కిన్ క్లినిక్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ హాస్పిటల్, స్కిన్లో హాస్పిటల్స్ ఉండవు, అడ్మిషన్స్ ఉండవు. బట్ ఐ ప్రామిస్ యూ ఇక్కడ మీకున్న స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్కి 100% సొల్యూషన్ దొరుకుతుందని నమ్ముతాను. ఎందుకంటే గత 11 ఏళ్ళుగా నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఐ హ్యావ్ సీన్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఆఫ్ డిఫరెంట్ స్కిన్ కండిషన్స్. సో ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే నేను చెప్తున్నాను కదా, ప్యాకేజెస్ వెళ్ళగానే స్కిన్ ట్రీట్మెంట్ అనగానే ఎన్ని వేలు అవుతుంది, హెయిర్ ట్రీట్మెంట్ అనగానే కొన్ని వేల ప్యాకేజెస్, ఈఎంఐ, ఇవన్నీ చెత్త చెదరని నా క్లినిక్లో లేవు. ప్రాపర్ కన్సల్టేషన్ ఇస్తారు. ఒక గంట వీలుంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి పేషెంట్లు ఎక్కువ ఉంటే వెయిటింగ్ ఉంటుంది. అలా కూర్చున్నాక సింపుల్గా 600 రూపీస్ కన్సల్టేషన్తో ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. సో అది మన ఫస్ట్ స్టెప్. దాని తర్వాత నిజంగా ట్రీట్మెంట్స్ చేయాలా వద్దా, మొటిమలు రాగానే పీల్స్ చేయటం, పిగ్మెంటేషన్ అనగానే పెద్ద ట్రీట్మెంట్లు ఇచ్చేయటం, రాగానే లేజర్స్ చేసేయటం, ఇవి యాజ్ ఎ డర్మటాలజిస్ట్ చాలామంది తక్కువ మంది చేస్తారు. ప్రాపర్ డర్మటాలజిస్ట్ విల్ నెవర్ ట్రీట్ యూ ఇన్ దట్ మ్యానర్. సో నేను కూడా 100% ఒక క్లినికల్ ప్రాక్టీషనర్గా స్టార్ట్ చేసి ఇఫ్ యూ రియల్లీ నీడ్ ఇట్, అవసరం వస్తేనే ఈ ట్రీట్మెంట్స్కి వెళ్తాం. అది కూడా ప్యాకేజెస్ లేకుండా. ఐఎమ్ టోటలీ అగెయిన్స్ట్ ప్యాకేజెస్. ముందస్తుగా ఇంత అమౌంట్ కట్టేసిన తర్వాత ఎవ్రీ మంత్ వస్తాను డాక్టర్, అసలు అవసరం లేదు. కొన్నిసార్లు గోడలతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్తారు చాలామంది. అంటే ఏవో చేసేసుకుంటుంటారు. ఫస్ట్ చిన్న ట్రీట్మెంట్స్, దాంతో అవ్వకపోతేనే పెద్ద ట్రీట్మెంట్స్ దాకా వెళ్తాం మనం. ఇదండి నా సంగతి. సో మనం ఏం చేద్దాం, ఈసారి నా క్లినిక్లో ఒక చిన్న టూర్ వేద్దాం. ఇక్కడెక్కడ ఏమేమి ట్రీట్మెంట్స్ జరుగుతాయి, ఏమేమి మిషనరీ ఉన్నాయి, జస్ట్ యూ విల్ ఆల్సో నో అబౌట్ మై క్లినిక్. సో ప్రొసీజర్ రూమ్స్ అండి, నా రూమ్ నుంచి కనెక్షన్ పెట్టుకున్నాను.
జస్ట్ బెడ్ ఇది. ఇక్కడ హెయిర్ ట్రీట్మెంట్స్ రెగ్యులర్గా అవుతాయి. దీనికి హెయిర్ ట్రీట్మెంట్స్కి ఇన్స్ట్రుమెంట్స్ ఏం అక్కర్లేదు సార్, సింపుల్గా అయిపోతుంది. మనకి కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చేది ఉంటుంది హెయిర్ ట్రీట్మెంట్స్కి. సో ఇది చిన్న మిషన్ అయినా కొన్ని వందల పనులు చేస్తుంది. పులిపిల్లి తీయటము, చిన్నవి మన ఫేస్ మీద ఉన్న అన్ని కట్ చేయడం, కాటరీ అంటాం. ఓకే, కాటరీ అంటాం. దాని తర్వాత స్కిన్ డీప్ క్లీనింగ్ చేస్తుంది, మైక్రోడర్మాబ్రేషన్ మిషన్ అంటాం దాన్ని. ఓకే, వెరీ స్మాలర్ మిషన్ దిస్ వన్ ఇస్. బట్ హండ్రెడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ఇక్కడ పీల్ ట్రీట్మెంట్స్ కూడా ఈ బెడ్ మీద చేస్తాం. సో ఇది మనకి ఎంఎన్ఆర్ఎఫ్ అనే ట్రీట్మెంట్ అంటాం సార్. దీనికి హోల్స్ ఉంటాయి చూడ, మొహం మీద హోల్స్ ఉంటాయి కదా, గుంతలు మొట్టమొదటి గిల్లేసుకున్నాక దానికి, అండ్ పొట్టకి స్ట్రెచ్ మార్క్స్కి, తర్వాత దాన్ని ఏమంటారు కింద పడిపోతాం, ట్రామాటిక్ వోన్స్ అంటాం, కొట్టుకుపోయి డొల్ల అయిపోయి అంటే అవి ఎప్పటికి ఇంకా అలా ఉండిపోతాయి చూసారా, స్కార్స్ అంటాం చూసారా, వాటికి ఎంఎన్ఆర్ఎఫ్ మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ అంటాం. కొంచెం కాస్ట్లీ మిషన్, కానీ ట్రీట్మెంట్ కూడా పెద్దగా కాస్ట్లీ ఉండదు సార్. మనకి ఓన్లీ చీక్స్ వరకే చేసామనుకోండి, ఇంకో చీక్స్ వరకే చేసామనుకుంటే కనుక 2 చీక్స్కి 5000 ఛార్జ్ చేస్తాం పర్ సెషన్. అలాంటివి ఒక 6 సెషన్స్ 5 సెషన్స్ డిపెండింగ్ అపాన్ యువర్ డెప్త్ బట్టి చేస్తాం. బట్ డెఫినెట్గా స్కార్స్, మొటిమల యొక్క గుంతలకి, ఓకే, చికెన్ పాక్స్ స్కార్స్కి, కింద పడిపోయిన వాటి స్కార్స్కి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బట్ ఇక్కడ ఓపిక ఉండాలి, అండ్ వీటికి కూడా నో ప్యాకేజ్ సిస్టమ్. ఎట్లా అంటే 3 సెషన్లు తగ్గిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, 5 సెషన్లు తగ్గిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కంప్లీట్గా పోద్దని ప్రామిస్ చేయను కానీ, బట్ 60 to 70% అలాంటి వాటికి ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మనం హెయిర్ ట్రీట్మెంట్స్ అంటున్నాం కదా, అసలు హెయిర్ ట్రీట్మెంట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే అండి, నేను ఒకటి చెప్తాను. బేసిక్గా అసలు హెయిర్ ఫాల్ అవడానికి కారణం ఏంటి అని అంటే, మనకి ఫస్ట్ డాండ్రఫ్ చెక్ చేసుకోవాలి, స్కాల్ప్ శుభ్రంగా ఉండాలి, విటమిన్స్ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత అప్పుడు పోస్ట్ కోవిడ్, పోస్ట్ డెంగ్యూ, మలేరియా ఇలాంటి రీజన్స్ ఉంటాయి హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ని సెట్ చేయడానికి ఏ ట్రీట్మెంట్స్ చేసుకోకూడదు, దానికి అసలు వేల ప్యాకేజెస్ చేసుకోవడానికి లేదు. డాండ్రఫ్కి కూడా నెవర్ పే సింగిల్ పెన్నీ, బికాస్ డాండ్రఫ్ ఇస్ ఎ ఫంగల్ ఇన్ఫెక్షన్. అది సివియర్ ఫామ్లో ఉంటే దట్ షుడ్ బి ట్రీటెడ్ విత్ ఓరల్ మెడికేషన్ అండ్ షాంపూస్ అండ్ లోషన్స్, బట్ నెవర్ ఎ సింగిల్ ఇంజెక్షన్ ఆర్ ట్రీట్మెంట్ ఫర్ డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్. హెయిర్ ట్రీట్మెంట్స్ అనే పాయింట్కి వస్తే అది ఓన్లీ హెయిర్ రీజనరేషన్, అంటే ఫాల్ అయిపోయిన హెయిర్ని తిరిగి రీజనరేట్ చేయడానికి మాత్రమే మనం హెయిర్ ట్రీట్మెంట్స్ చేస్తాం. దాంట్లో మైక్రో నీడ్లింగ్ ట్రీట్మెంట్స్, డర్మా ట్రీట్మెంట్స్ అంటాం, అండ్ పిఆర్పీస్ మీరు వినుంటారు. దానికి కూడా చాలామంది పెద్ద పెద్ద ప్యాకేజెస్ కట్టేస్తుంటారు. నా దగ్గర ఎంతోమంది బయట బాగా ఇంకా డబ్బులన్నీ పోగొట్టుకున్న వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేయండి డాక్టర్, నేను చాలా ఖర్చు పెట్టాను, నాకు హోప్లెస్గా ఉంది నా పొజిషన్, నాకేమన్నా హెల్ప్ చేయండి. సో వాట్ ఐ సే ఈజ్, హెయిర్ అనగానే జుట్టుని, బట్టతల స్పెషల్లీ ఫీమేల్ ప్యాటర్న్ ఈ మధ్యన చాలా ఎక్కువైంది. నేను నా వీడియోస్లో మాట్లాడాను నా ఛానల్లో, ఒకసారి దాని గురించి డీటెయిల్గా వినండి, మీకు అర్థమవుతుంది. అయితే ఈ రెండింటికి కూడా ఏంటి అంటే 2 టార్గెట్స్. ఒకటి హెయిర్ని రీజనరేట్ చేయటం, సెకండ్ ఉన్న హెయిర్ని అట్లా కాపాడుకోవటం. బట్టతల వాళ్ళకి ఒక 5 ఏళ్ల క్రితం ఉన్న హెయిర్ ఇప్పుడు ఉండదు. సో దీన్ని కాపాడుకోవడానికి కూడా మాలాంటి డెర్మటాలజిస్ట్ యొక్క అవసరం ఉంది. ఇది మర్చిపోకండి. నాకేం హెయిర్ కొత్తగా అక్కర్లేదు, మీకు అక్కర్లేదు, నేను ఇవ్వను. కానీ ఉన్న హెయిర్ కాపాడుకోవడానికైనా నా అవసరం ఉంది, మాలాంటి డెర్మటాలజిస్టుల అవసరం ఉంది. దీనికోసం వేలు ఖర్చే ఎక్కర్లేదు. సింపుల్గా కొన్ని సీరమ్స్ ఉంటాయి, సప్లిమెంట్స్ ఉంటాయి. సో నేను ఒకటే చెప్తాను, నా బట్టతల పేషెంట్స్, కొన్ని వేల మంది ఉన్నారు నా దగ్గర పేషెంట్స్, ఎలా అయితే షుగర్కి, బీపీకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారో, నా పేషెంట్స్కి రండి నా దగ్గర, ఎవ్రీ 3 months రండి. హెయిర్ బాగుందా లేదా, స్కాల్ప్ నీట్గా ఉందా లేదా, విటమిన్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. విటమిన్ టెస్ట్ మంత్లీ వన్సే చేస్తాం. తర్వాత హెయిర్ ట్రీట్మెంట్స్ చేయాలా వద్దా, ఈ విటమిన్స్ వేసుకోవటం, హెయిర్ సీరమ్స్ వేసుకోవటం ఎలాంటిది అంటే రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసిన లాంటిది. ఈ హెయిర్ ట్రీట్మెంట్స్ వేలకు పెట్టే ప్యాకేజెస్ ఎలాంటివి అంటే, వీకెండ్స్లో తినే బిర్యానీ లాంటిది, గాలా డిన్నర్ లాంటిది. అది చేయకపోయినా బతికేస్తాం. రోజు తినే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మానేసి నేను ప్యాకేజ్ కట్టాను, నాకు ఇంకా ఏం సీరమ్స్ అక్కర్లే, నేను ట్రీట్మెంట్ చేయించుకుంటా అంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. సో బీ అలర్ట్, ఈ విషయంలో మోసపోకండి ట్రీట్మెంట్స్కి. సో ఇది అన్వాంటెడ్ లేజర్ అండి, ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ లేజర్. ప్రతి ఒక్కళ్ళు ఇది పెట్టేసుకొని ట్రీట్మెంట్స్ ఇచ్చేసేసి బాగా, అంటే అటు పేషెంట్స్కి హ్యాపీ, డాక్టర్స్కి కూడా హ్యాపీ ఇది. బట్ అన్వాంటెడ్ హెయిర్ లేజర్ ఈజీగా కూడా మనకి మూతి మీద మొలిచే మీసాలు, గడ్డం ఆడవాళ్ళకి, ఫుల్ బాడీలో కూడా హెయిర్ వద్దనుకుంటే మేల్స్కి, ఫీమేల్స్కి కూడా ఎక్సలెంట్ లేజర్. నాది డయోడ్ లేజర్. దీనికన్నా అడ్వాన్స్ లేజర్స్ ఉన్నాయి, దీనికన్నా తక్కువ ఉన్నాయి. బట్ నా లేజర్తో ఇప్పటి వరకు నా పేషెంట్స్ 100 out of 100 ఫుల్ హ్యాపీ. సో బట్ వెరీ గుడ్ మిషన్. ఇది కొరియన్ బేస్డ్ మిషన్స్. కొన్ని ఇంకా హై అండ్ మిషన్స్ ఉంటాయి. ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ హై అండ్ మిషన్స్. ఈ పాయింట్ కూడా నేను ఓపెన్గా చెప్దాం అనుకుంటున్నాను. మిషన్స్ మీద ఎప్పుడైతే మేము లక్షలు పెడతామో, నాది 15 లక్షల మిషన్, 30 లక్షలు, 25 లక్షలు పెట్టే మిషన్స్ కూడా ఉంటాయి. సేమ్ BMW కార్, బెన్స్ కార్ లాగా.
ఆ మోత్ అంతా పేషెంట్స్ మీదే పడుతుంది. అది నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. సో నేను ఓవర్గా ప్రైజ్డ్గా మిషనరీ కొన్న ఆ బర్డెన్ నా పేషెంట్స్ మీద వేయను. చాలా రీజనబుల్గా ఉంటాయి నా ప్రైజెస్ అన్నీ కూడా. సో అప్పర్ లిప్ ఎగ్జాంపుల్ ఓన్లీ మూతి మీద మీసం ఒకటే తీయించుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఆడపిల్లలు 1500 రూపీస్ ఉంటుంది, అది కూడా ప్యాకేజెస్ లేకుండా. ఓకే, అన్వాంటెడ్ హెయిర్కి లేజర్ ఎంతవరకు పనిచేస్తుందంటే, ఎప్పుడైనా ఎవరైనా పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అని అన్నారంటే అది 100% రాంగ్. ఇట్ ఈస్ టెంపరీ. అంటే 70% రిడక్షన్ అయిపోతుంది. బట్ కొన్ని సెషన్స్ కంటిన్యూ చేసినా కొద్దీ వీఆర్ కంప్లీట్లీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ హెయిర్. బట్ భగవంతుడు ఇచ్చిన వెంట్రుకలు ఎక్కడ ఉంటాయండి? కణకణాల్లో ఉంటాయి, బట్ అవి థిన్గా అయిపోతాయి తప్ప పర్మనెంట్గా హెయిర్ లేకుండా మాత్రం అది అసలు జరిగే సీనే లేదు. ఫైన్గా అయిపోతాయి. రాన్ చేసుకుంటే ఆ ఫైన్నెస్ కూడా తగ్గిపోయి డిజపీర్ అయిన వాళ్ళు కొన్ని వందల్లో ఉన్నారు. బట్ ఫస్ట్లు మాత్రం అంటే ఒక 7 సెషన్స్కి 70% రిడక్షన్, నెక్స్ట్ 7 సెషన్స్కి. సో ఫస్ట్ 7 months 8 months రెగ్యులర్గా రమ్మంటాం, దాని తర్వాత ఎవ్రీ 4 months 5 months మెయింటెనెన్స్కి రమ్మంటాం. సో అలా 20th సెషన్కి వచ్చి 1 year బ్యాక్ వచ్చాను మేడం, లైట్గా గ్రోత్ వచ్చింది, 1 yearగా గ్రోత్ లేదని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి చేస్తాను. అగైన్ లక్షల ప్యాకేజీలు లేవు. ఫుల్ బాడీ అయినా కూడా ఐ చార్జ్ వెరీ లెస్, అంటే కంపేర్డ్గా అవుట్ సైడ్తో కంపేర్ చేస్తే. బట్ ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. అలా చేతులకి కాళ్ళకి ఉన్న అన్వాంటెడ్ అవాంఛిత రోమాలను హ్యాపీగా అయిపోగొట్టేసుకోవచ్చు మీరు. సో ఇదండి ఆర్ఎఫ్ అంటాం, ఆర్ఎఫ్ అండ్ అల్ట్రాసౌండ్ అంటాం. ఇది మనకి వేస్ట్ ఇంచ్ లాస్కి అండ్ చేతులు లావుగా ఉన్న ఇంచ్ లాస్కి వాడతాం. బట్ నిజంగా దీన్ని నేను ఎక్కువ వాడను. ఫేస్ టైట్నింగ్కి రెగ్యులర్గా వాడతాను. ఫేస్ టైట్ అయిన తర్వాత గ్లోకి ఏమైనా పీల్ వేస్తే ఇన్స్టెంట్గా గ్లోకి బాగుంటుంది. ఒక 7 sessions 6 sessions ఎవ్రీ వీక్ వచ్చి కనుక ఈ స్కిన్ టైట్నింగ్ చేసుకుంటే రౌండ్ ఉన్న ఫేస్ వాళ్ళు పొడుగ్గా మారే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ ఇంచ్ లాస్, ఈ విషయాలన్నీ సంబంధించిన విషయాలన్నీ కూడా, ఇంచ్ లాస్ ఏదైనా ఈ విషయానికి వస్తే కనుక ఏమవుతుందనంటే మీరు వెయిట్ లాస్ అవ్వకుండా మేము ఇంచ్ లాస్ ఇవ్వలేకపోతాం. ఓకే, ఇంచ్ లాస్ ఇస్తాం, మళ్ళీ మీ బాడీలో వాటర్ చేరుతుంది, మీరు ఎక్సర్సైజ్ చేయరు, ఏదో ఫుడ్ ద్వారానే ఓన్లీ దీని ద్వారానే మేము వెయిట్ లాస్ చేస్తామంటే పొరపాటు. ఇది కూడా బయట బాగా పెద్ద దందా నడుస్తుంది. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను ఈ మిషనరీ పెట్టే. బట్ చెప్తున్నా కదా, అది మీ వెయిట్ లాస్ అవుతేనే మేము ఇంచ్ లాస్ ఏమైనా ఇవ్వగలుగుతాం. రెసిస్టెంట్ ఫ్యాట్స్ అంటే థైస్ దగ్గర పొట్ట దగ్గర తగ్గట్లే డాక్టర్ అంటే అప్పుడు దానికి ఏమైనా కొన్ని ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్స్ ఇచ్చి ఇలాంటి సెషన్స్ చేస్తే ఒక 3-4 inches ఆఫ్ ద వేస్ట్ కొలత తగ్గే అవకాశం. దీన్ని ఎగ్జిమర్ ల్యాంప్ అంటారండి. ఇది విటిలిగో, బొల్లి ఉంది కదా, బొల్లి వాళ్ళకి రెసిస్టెంట్గా ఉంటాయి. మామూలుగా ఫోటోథెరపీ యూనిట్ మీకు చూపిస్తాను. ఇది రెసిస్టెంట్గా ఒకటే ప్యాచ్ ఉంది డాక్టర్, అసలు కొన్ని ఏళ్ల నుంచి అసలు పోవట్లేదు, తగ్గట్లే పెరగట్లే, నాన్ రెస్పాండింగ్ సైట్స్కి ఎగ్జిమర్ ల్యాంప్ చాలా బాగా పనిచేస్తుంది. ఒక 30 to 40 sessions పడతాయి. వారంలో 3 సార్లు రావాల్సి వస్తుంది, కానీ లిప్స్కి పోవట్లేదు, చాలా నుంచి అలానే ఉంది. ఇంకో మెయిన్గా ఈ వేళ్ళకి కాళ్ళకి లిప్స్ అండ్ టిప్ విట్లిగో అంటాం కదా, అలాంటి వాటికి అండ్ యాంకిల్ జాయింట్స్ దగ్గర విట్లిగోకి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇది బొల్లికి ఫోటోథెరపీ అన్నాను కదా, సోరియాసిస్కి. బొల్లి అంటే తెల్ల మచ్చలు, బాడీ అంతా తెల్ల మచ్చలు ఉన్న వాళ్ళకి, తర్వాత సోరియాసిస్కి బాడీ అంతా పెచ్చులుగా వచ్చేస్తుంది, తర్వాత ఎగ్జిమాకి బాడీలో బాగా ఇచ్చింగ్ ఉంటుంది, పెయిన్ కొరకుడు, ఒక బియర్డ్లో హెయిర్ రాదు, తల మీద హెయిర్ రాదు, ఇలా కొన్ని క్రానిక్ స్కిన్ కండిషన్స్కి ఫోటోథెరపీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. వారంలో 3 సార్లు రావాల్సి వస్తుంది ఇక్కడికి. బట్ మంచి ట్రీట్మెంట్. దీంతోపాటు ఓరల్గా, టాపికల్గా అంటే వేసుకునే మందులు, పూత మందులతో పాటు ఈ ట్రీట్మెంట్స్ని ఫోటోథెరపీతో కంబైన్ చేస్తే రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో ఇదండి ఎండియా, క్యూసిచ్ ఎండియాక్ అంటాం, పికోసెకండ్ లేజర్. ఇది మనకి ఫేస్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా ఫ్రెకిల్స్కి, తర్వాత దాని ఏమంటారు పుట్టు మచ్చలు, కొంతమందికి టాటూ రిమూవల్కి, అండ్ మూతి చుట్టూ, అండ్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి కదా, చాలా డీప్ పిగ్మెంటేషన్స్. ఈ ఫోర్ హెడ్ అంతా థిక్ పిగ్మెంటెడ్గా ఉంటుంది, బాడీ అంతా కొంతమంది పిగ్మెంటేషన్స్ ఉంటుంది, అమైలాయిడ్స్ అనే కండిషన్స్కి, తర్వాత ఎల్పిపి అనే కండిషన్, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోస్ అనే కండిషన్స్కి ఈ లేజర్ ఎక్సలెంట్ పనిచేస్తుంది. మేము ఫుల్ బాడీస్ కూడా చాలా మంది చేయాల్సి వస్తుంది కొన్ని కండిషన్స్ వల్ల. బట్ ఎక్సలెంట్ లేజర్, కాస్ట్లీ ట్రీట్మెంట్ ఏం కాదు, ఏరియా బట్టి మనం ఛార్జ్ చేస్తాం దీనికి. టాటూస్ కూడా ఎలాంటి టాటూస్ అయినా కూడా ఈ మిషన్తో మనకి వెళ్ళిపోతాయి అన్నమాట. 100% అమెచర్ టాటూస్ అంటే పాత వీళ్ళకి ఎప్పుడో వేసిన పచ్చబొట్టడం అలాంటి వాటికి. ఇప్పుడు ప్రొఫెషనల్ టాటూస్ పోవడానికి కొంచెం ఎక్కువ సెషన్స్ పడతాయి, బట్ 70 to 80% వెళ్ళిపోయి గోస్ట్ ఉండిపోయే అవకాశం ఉంటుంది. అది ఇంక్స్ బట్టి, అంటే రెడ్ ఇంకా బ్లాక్ ఇంకా ఏమైనా ఇంక్ వాడతాయి దాన్ని బట్టి. కమింగ్ టు దట్ లేజర్ అండి, ఫ్రాక్షనల్ CO2 లేజర్. సో ఆ లేజర్ వచ్చేసేసి మనము అనుకున్నాం కదా, హోల్స్
యాక్నే స్కార్స్కి ఎంఎన్ఆర్ఎఫ్, ఫ్రాక్షనల్ CO2. ఓన్లీ పోరస్ స్కిన్ అనుకోండి, ఓపెన్ పోర్స్ ఉన్నాయి, ఫైన్ రింకిల్స్ ఉన్నాయి, రిజ్యుమినేటెడ్గా లేదు స్కిన్ అనే వాళ్ళకి ఫ్రాక్షనల్ CO2 చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. సేమ్ స్ట్రెచ్ మార్క్స్కి, బాగా స్ట్రెచ్ మార్క్స్ వచ్చేసాయి పొట్ట మీద సారలకి, అండ్ కింద పడిపోయిన వాళ్ళకి, స్కార్స్కి. ఓకే, సూపర్ఫిషియల్గా ఉన్న స్కార్, డెడ్ టిష్యూ అయితే CO2 పనికి వస్తుంది. డీపర్ స్కార్ ఉంటే దానికి ఎంఎన్ఆర్ఎఫ్ పనికి వస్తుంది. ఈ 2 కాంబినేషన్స్లో స్కార్ ట్రీట్మెంట్స్ చేసుకుంటాం. సో ఇది మనకి హైడ్రా ఫేషియల్ అంటామండి. ఇప్పుడంతా ఇది చాలా హైప్ నడుస్తుంది. నిజంగా అంత తోపేం కాదు కానీ బట్ ఇన్స్టెంట్గా ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది. ఒక వారం రోజుల వరకు బాగుంటుంది. ఇట్ ఈస్ నాట్ ఫర్ ట్రీట్మెంట్ పర్పస్. దిస్ ఈస్ జస్ట్ సింపుల్ టెక్నిక్. ఇట్ ఈస్ 100 times more than your regular facials. Hydra facial is definitely better, but it is not for treatment. It is just to rejuvenate the skin. ఇమీడియట్గా ఫంక్షన్ పార్టీ ఉంది, పార్టీ పిల్స్గా హైడ్రా ఫేషియల్స్ని వాడతాము. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్తో, ప్రోబ్స్తో మనం చేస్తామన్నమాట. ఈ మిషన్స్ రాకముందు కూడా ఇలాంటి కాంబినేషన్స్తో నేను గత 5 ఏళ్ళుగా వేరే వేరే ట్రీట్మెంట్స్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు ఈ కొత్త మిషన్స్ వచ్చాయి, ఇంకొంచెం మాకు ఈజీ అయిపోయింది ఒకటే దాంట్లో అన్నీ ఉండటం వల్ల. మీరు నా క్లినిక్లో కనుక చూసినట్టయితే ఎక్కడ కూడా చాలా తక్కువ బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ అని మేమేం ట్రీట్మెంట్ చేస్తామో చూపించడానికి నాకు ఎందుకో అది నచ్చని పాయింట్. అందుకని ఓన్లీ కొన్ని పేషెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఇలాంటివి రాశాను. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మనకి తామర తెలుసు కదా మీకు, రకరకాలుగా ఫేస్ మీద ఎలా వస్తుంది, అన్ని ఏరియాస్లో ఎలా ఉంటుంది, గోర్ల నుంచి స్టార్ట్ అయ్యి ఒక ఏరియాని వదిలిపెట్టదు ఫంగస్. దాన్ని మనం చాలా లైట్ తీసుకుంటాం, టైం పోస్ట్ పోన్ చేసి పిచ్చి పిచ్చి స్టీరాయిడ్ క్రీమ్స్ వాడి పాడు చేసుకుంటాం. సో దాని గురించి చిన్న అవేర్నెస్. కిందకు వస్తే వైరల్ ఇన్ఫెక్షన్స్, దాన్ని ఏమంటామంటే అందరూ పులిపిర్లు అంటారు చూసారా, వైరల్ వాట్స్. అవి చిన్న చిన్న పులిపిర్లు, దాన్ని మనము లైట్ తీసుకుంటాం, వాటి వల్ల నొప్పి ఉండదు, దురదలు ఉండవు. కానీ ఇవి చాలా డేంజరస్, చాలా చాలా డేంజరస్. ఒకరి నుంచి ఒకరికి వస్తుంది, గోరి చుట్టూ కానీ గోరి వైపు వస్తుంది, మొహం మీద వస్తుంది, జెనిటల్ ఏరియాలో వస్తుంది, చేతులకి కాళ్ళకి వస్తాయి, ఒకదాని తర్వాత పద్దాకా వెళ్తుంటాయి. ఇది హైలీ కంటేజియస్. ఈ 2 కూడా కంటేజియస్ డిసీజెస్, నెగ్లెక్ట్ చేసే డిసీజెస్ అని చెప్పి నేను దీన్ని హైలైట్ చేశాను. సో ఇదండి, ఇది నేనేంటో చెప్పే పోస్టర్. ఎందుకంటే నేను ఓన్లీ ఇక్కడ ట్రీట్మెంట్సే చేయను. ఐ వర్క్ ఆన్ ఎనర్జీ మేనేజ్మెంట్. మన బాడీలో ఏదైనా జబ్బు తగ్గాలన్నా, ఏదన్నా బాడీలో శక్తి ఉండాలి, అంటే మీ బాడీ రిపేర్ మెకానిజం ఉండాలి. సో ఎలా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు అంటే, అసలు ఎందుకు మనం సిక్ అవుతాము అని రాసిన ఫ్లో చార్ట్. వై వీ ఫాల్ సిక్. ఫస్ట్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అండ్ అక్యుములేషన్ ఆఫ్ టాక్సిన్స్. అంతే కదా, ఎనర్జీ లేకపోవటం, మన బాడీలో శక్తి లేకపోవటం, బాడీలో టాక్సిన్స్ కంటిన్యూస్గా అక్యుములేట్ అయిపోవటం వల్ల మనకు డిసీజెస్ వస్తుంటాయి. సో హౌ టు గెయిన్ ఎనర్జీ అండ్ హౌ టు డీటాక్స్ అవర్ సెల్స్. బయటికి ఎలాంటి మలినాలు బయటకు తీసుకురావాలి, ఎనర్జీని ఎట్లా తీసుకురావాలి, ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ అండ్ 6 to 8 hours ఆఫ్ స్లీప్. ఈ 2 చేస్తే చాలా మటుకు పర్ఫెక్ట్ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, ఓపిక ఉంటుంది. అంతే కదా, తినకపోయినా పడుకోపోయినా ఓపిక ఉండదు అసలు మన బాడీకి. వెరాస్ డిటాక్సిఫికేషన్ అంటే బాడీలోంచి మలినాలు తీసేయటం ఎట్లా అంటే త్రూ బ్రెత్. అందరికీ తెలియని పాయింట్ ఏంటంటే ఓన్లీ స్వెట్ ద్వారానే బయటికి వెళ్తుంది, లేకపోతే మనము మోషన్ అండ్ యూరినేషన్ ద్వారా వెళ్తుంది బయటికి అనుకుంటాం మలినాలని. బట్ బ్రెత్, ప్రాణాయామ డస్ వండర్స్. దాన్నే త్రూ స్వెట్ అండ్ ఆల్సో త్రూ బ్రీతింగ్ ద్వారా, త్రూ స్వెట్ ద్వారా. సో వర్కౌట్ అండ్ యోగా అండ్ ప్రాణాయామ. హౌ డస్ వి డీటాక్స్ అంటే త్రూ బ్రెత్. సో ప్రాణాయామ చేయటం వల్ల బ్రీతింగ్ ద్వారా వీ రిలీజ్ లాట్ ఆఫ్ టాక్సిన్స్. అండ్ ఎందుకంటే వీఆర్ యూజింగ్ ఓన్లీ లెసర్ లంగ్ కెపాసిటీ. కంటిన్యూస్గా బ్రెత్ మీద మనం జాస్ పెట్టినట్టయితే విల్ విన్ ద ప్రజెంట్ మూమెంట్ అండ్ విల్ డీటాక్స్ అవర్ సెల్ఫ్ మచ్ మోర్. ఇవి కూడా నా వీడియోస్లో మాట్లాడాను, ఒకసారి వినండి. అండ్ త్రూ స్వెట్ ద్వారా వర్కౌట్ చేస్తాను. అందుకని బాగా అడగండి ఎవరైనా జిమ్ చేసే వాళ్ళని, వాళ్ళు ఏమంటారు, నాకు జిమ్ చేయకపోతే ఒక వారం రోజులు చాలా డల్గా ఉంటాను డాక్టర్ అంటారు. ఎందుకంటే డీటాక్స్ అవుతాం కాబట్టి. సో ఈ రెండిట్లో ఎనర్జైజింగ్ యువర్ బాడీ అండ్ డీటాక్సిఫికేషన్ యువర్ బాడీ చేయటం వల్ల ఏమవుతుంది, టు రిమైన్ డిసీజ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ. ఖచ్చితంగా స్ట్రెస్ ఫ్రీ ఉంటాం ఈ 2 చేస్తే, బాడీని ఎనర్జైజ్ చేసి డీటాక్స్ చేస్తే. సో ద బెస్ట్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఈస్ సుదర్శన క్రియా యోగా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు నేర్పిస్తారు మీకు ఇది. అండ్ ద బెస్ట్ రీఛార్జింగ్ టెక్నిక్, బాడీని రీఛార్జ్ చేయాలంటే మెడిటేషన్. ఈ రెండింటిని నేను 100% నమ్ముతా, నేను పాటిస్తా, మిమ్మల్ని కూడా పాటించమని చెప్తాను. సో అలాంగ్ విత్ దిస్ లాస్ట్ హైలైట్ చేశాను, విత్ యువర్ డాక్టర్స్ కన్సల్టేషన్ అండ్ ఫాలో అప్ యూ వుడ్ రిమైన్ హెయిల్ అండ్ హెల్దీ. ఇది మాత్రం మర్చిపోద్దు. ఈ 2 చేస్తూ మీ డాక్టర్ దగ్గరికి ప్రాపర్గా వెళ్తే కనుక మీరు హెల్త్, మీరు ఇంకెక్కడ ఏం చేయక్కర్లే, హెల్దీగా ఉన్నట్టే. సో ఈ పాయింట్కి వస్తానండి. ఇది నేను ప్రత్యేకంగా డిజైన్ చేయించాను, నా ఇంకొక డర్మటాలజిస్ట్ ఆ బొమ్మ వేయించాను. ఎందుకంటే ఐ లవ్ దిస్ మెసేజ్. దే ఆల్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వే, ఆరెంట్ దే? నిజంగా అందంగా లేరా ఆ 3 లేడీస్ కూడా? బ్యూటీ లైస్ ఇన్ హెల్దీ స్కిన్, నాట్ ఇన్ ఫెయిర్ స్కిన్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. ఫెయిర్ ఉంటే అందం ఉంటుంది అన్న పాయింట్ 100% రాంగ్. లైస్ ఇన్ హెల్దీ స్కిన్, హెల్దీగా ఉందా అన్న పాయింటే నాకు ముఖ్యం, అదే మనందరికీ కూడా ముఖ్యం కావాలని నా ఉద్దేశం. అండ్ హెల్త్ అండ్ బ్యూటీ స్కిన్ ఈజ్ అ
outcome of comprehensive treatments by your certified dermatologist and complaint patient and client. Never be single cream or product. ఒక ప్రోడక్ట్తో బ్యూటీ వచ్చేసిందంటే అది మాత్రం 100% తప్పు, పచ్చి అబద్ధం. ఒక ప్రోడక్ట్ ఎలా తెల్లగా అవుతామండి? ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్. డాక్టర్ వర్క్ చేయాలి, మీరు వర్క్ చేయాలి, ఒక క్రీమ్తో అయ్యేది కాదు. అండ్ లెటర్స్ సో ఇక్కడ బాగా గూగుల్ చేసి వస్తాం కదా మనము, అది కూడా మేము ఐఎమ్ స్ట్రాంగ్లీ అగేన్స్ట్. సో డియర్ పేషెంట్స్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అండ్ ఫెయిత్ టు హీల్ యువర్ సెల్ఫ్. లెర్న్ యువర్ ఇంటర్నెట్ బేస్డ్ మెడికల్ నాలెడ్జ్ అండ్ యువర్ డాక్టర్ ఈజ్ హియర్ టు ట్రీట్ అండ్ అడ్వైస్. నిజంగా లెర్న్. ఇక్కడ ఆల్రెడీ పూర్తిగా నాలెడ్జ్ని మైండ్లో పెట్టుకుని ఇదట కదా అదట కదా అని వస్తారు. అక్కడి నుంచి దాని నుంచి బయటకు వచ్చి నేను చెప్పే విషయాలు తెలుసుకుంటే మాకు హ్యాపీ, మీకు కూడా మంచి జరుగుతుంది. నాట్ గూగుల్ ఈజ్ నాట్ డాక్టర్. యా. సో ఫైనల్లీ చాలామంది చెప్తారు న్యాచురల్ ప్రోడక్ట్, ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్తో బ్యూటీ దాన్నే వస్తుంది, మేమంతా చాలా న్యాచురల్ వాడతాం డాక్టర్ అని. బట్ అదే రాశాను, హెర్బల్ జనరల్లీ పర్సీవ్డ్ యాజ్ న్యాచురల్ డస్ నాట్ నెసెసరీ ఇండికేట్ సేఫ్టీ. సో ఈ పాయింట్ ఏంటంటే సేఫ్టీ కాదు అంటే చాలామందికి పసుపు పడదు, గంధం పడదు, ఇంకా చాలా పడవు. సో అలాంటి వాటిలో టర్మరిక్, నీమ్ పేస్ట్, శాండిల్వుడ్, లెమన్ జ్యూస్, గార్లిక్ అండ్ క్యుమెన్ ఆయిల్, పపాయ, చాలామంది మొహానికి ఏవో పెట్టేస్తుంటారు. అవి అందరికీ పడవు. పడని వాళ్ళు చాలామంది నా దగ్గరికి వస్తుంటారు కాబట్టి ఈ పాయింట్ నేను హైలైట్ చేయడం అవుతుంది. సో ఇదండి, ఇది నేను ఎండ్ ఆఫ్ ద షోలో ఇది చెప్పాల్సిన పాయింట్, హైలైట్ చేయాల్సిన పాయింట్ ఇది. స్టిరాయిడ్ అబ్యూస్ మార్కెట్లో ఈ క్రీమ్స్ విచ్చలవిడిగా ఉంటున్నాయి. ప్రతి మెడికల్ షాప్ వాళ్ళు కేవలం ఈ క్రీమ్స్ మీద రోజుకి మినిమం 10,000 బిజినెస్ చేస్తారు. ఎందుకంటే స్టిరాయిడ్ క్రీమ్స్ ఫంగస్ వచ్చినా, మొటిమ వచ్చినా, ఏది వచ్చినా ఇగో ఈ చెత్త క్రీమ్స్ పెట్టేసుకొని పాడు చేసుకొని మొహాన్ని సర్వనాశనం చేసుకొని అసలు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసుకుని నా దగ్గరకు వస్తారు. సో ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ ఎక్కువ వాడటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ క్లియర్ కట్గా రాశాను. స్కిన్ పల్చబడటం, ముడతబడటం, ఫంగస్ చాలా సివియర్గా పెరిగిపోవటం, రెడ్డిష్ అవటం, అన్వాంటెడ్ హెయిర్ రావటం. సో ఇవన్నీ చాలా డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫంగస్. దీని మీద చాలా హైలైట్ చేసి నేను రాశాను. ఈ క్రీమ్స్ ఎవరు డిస్ప్లే చేయరు, నాకు ధైర్యం ఎక్కువ, నేను డిస్ప్లే చేశాను. ఎందుకంటే వీఆర్ ఫైటింగ్, డెర్మటాలజిస్ట్ ఆర్ ఫైటింగ్ ఫర్ దిస్ స్టీరాయిడ్ అబ్యూస్ స్కిన్ మీద. మేము చాలా పోరాటం చేస్తున్నాం. దయచేసి తెలుసుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి ఏ క్రీమ్ తీసుకొని పెట్టుకోకండి. ఫైనల్లీ ఇక్కడ అన్నీ ఉన్నాయి ట్రీట్మెంట్స్. సో ఇది ఇంకో హై ఎండ్ ట్రీట్మెంట్ అండి, థ్రెడ్ లిప్స్ అంటాం కదా. ఫేస్ని లూజ్ అయిపోయింది, కిందకి జారిపోయింది, నా స్కిన్ ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి, 100% అవుతుంది. ముడతలు తగ్గించడానికి బోటాక్స్, లోటుపాట్లని లొందలు ఉన్న స్కిన్కి ఫిల్లర్స్, కళ్ళ చుట్టూ లొందలాగా ఉండి బుగ్గలన్నీ పోయాయి డాక్టర్ అనే దానికి, సాగ్ అయిపోయిన స్కిన్కి ఫిల్లర్స్, తర్వాత థ్రెడ్ లిప్స్, ఈ చీక్స్ అన్ని దవడలు జారిపోయాయి డాక్టర్, నెక్ అంతా ముడతొచ్చేస్తోంది, ఇదంతా లూజ్ అయిపోయిన దానికి మనకి థ్రెడ్ లిప్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఈ 3 కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అయినా మీ ఏజ్ను ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకురావచ్చు. సో ఇక్కడ చూస్తే బిఫోర్ ఆఫ్టర్ పిక్స్, ఇది ఒక్కటే పిక్ ఉంది, అది కూడా నేను పెట్టింది కాదు, మా కంపెనీ వాళ్ళు పెట్టింది. సో హౌ ఈజీలీ ద నాజల్ లెబెల్ ఫోల్డ్స్, అంటే మా ముక్కు పక్కన నుంచి సైడ్ ఫోల్డ్స్ని ఎట్లా చక్కగా లిఫ్ట్ చేయొచ్చో మీరు చూస్తే ఈజీలీ వీ కెన్ లిఫ్ట్ దట్ ఫోల్డ్స్. ఇమీడియట్గా జరిగిపోతుంది థ్రెడ్ లిఫ్ట్ చేసి ఫిల్లర్ చేస్తే. సో ఈజీ అండ్ నాన్ ఇన్వేజివ్, అంటే మీకు టైం కూడా చాలా తక్కువ టైం పడుతుంది, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం కానీ ఇంజెక్షన్స్ పొడి చేయటం కానీ జరగకుండా సింపుల్గా అయిపోయే ట్రీట్మెంట్. ఎంతో బిజీగా ఉండే మేడం గారు మాకు సమయం ఇచ్చినందుకు V9 ఛానల్ తరఫున, రామ్మోరా టాక్ షో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.